కొన్ని విషయాల్లో బాధపడ్డారు వాస్తవానికి. ఆ బాధ ఏంటంటే ఇప్పుడు మనం కుక్కల్ని వీధిలో కుక్కల్ని అయితే మనం ఎలా పడితే అలా కొట్టి చంపేస్తున్నాం కదా. ఒక 6 ఏళ్ల పిల్లల్ని కానీ లేదా కొంతమంది అమ్మాయిల్ని రేప్ చేసి చిత్రహింసలు చేసి చంపేస్తున్నారు, వాళ్ళని ఎవరో ఏం చేయట్లేదు అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. యాక్చువల్గా ఆవిడ అన్న దాంట్లో కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎందుకంటే మన కుక్కలు మూగజీవాలు మనం ఏమీ చేయవు కాబట్టి వాటిని అలా కొట్టి చంపేస్తున్నాం. అదే మనుషులు ఎంతోమంది అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు కదా, వాళ్ళని ఎవరో అలా కొట్టి చంపట్లేదు ఏంటి, ఎందుకు చేయట్లేదు అనేసి ఆవిడ వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. అలాగే ట్రోల్ చేయటం ఎందుకంటేనండి, ఆవిడని తగ్గించాలి లేదా కించపరచాలన్న ఉద్దేశంతో చేస్తే పర్సనల్గా ఫ్యామిలీ అటాక్ చేస్తారు. ఆవిడ ఆ విధంగానైనా తగ్గి బాధపడైనా సరే ఇంకా ఆ విషయాలు ఎత్తరేమోనన్న కొంతమంది ఉద్దేశం అలా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మనం అలాగే ఇప్పుడు కొన్ని బళ్ళు తోలుతున్నాం, మనం హోండా బండి కానీ, హీరో కానీ లేదా బజాజ్ బళ్ళు ఇవి తోలుతున్నాం. అవి కూడా చాలా యాక్సిడెంట్ల వల్ల చాలామంది చనిపోతున్నారు. చనిపోతున్నప్పుడు ఆ బళ్ళు మీద ఉన్న మనం ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నామా, కేసులు వేస్తున్నామా? లేదు. మరి అది కూడా అటువంటి పెద్ద తప్పే ఒక విధంగా లెక్కేస్తాయి, లాజికల్గా చూస్తే. అటువంటిది దాన్ని ఎవరు పట్టించుకోకుండా కేవలం మూగజీవాలనే చంపేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆవిడ మాట్లాడిన మాటలను అయితే నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. అలాగే ఆవిడ మాటలో ఎంత వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇంకో విధంగా లెక్కేస్తే మనం ఆదివారం లేదా మంగళవారం వస్తే ఎన్నో మూగజీవాలను మనం చంపు తినేస్తున్నాం. ఒక మేకలను అవ్వచ్చు లేదా ఎద్దులు కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, గుడ్డు మాంసం తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్నో మూగజీవాలని చంపుకు తినేస్తున్నారు. అది కూడా ఒక విధంగా వీళ్ల లెక్క ప్రకారం చెప్తే తప్పే. అంటే సృష్టి ప్రకారం మనం తినడానికి ఉపయోగపడే జంతువు అయితే అది తప్పు కాకపోవచ్చు, కానీ వాస్తవానికి ఒక మూగజీవాలని చంపడం విషయం వస్తే కనుక అది ఖచ్చితంగా తప్పే. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నానంటే, మనం ఒక్కసారి బళ్ళ మీద వెళ్తున్నాం, వెనకాల బళ్ళు కుక్కలు అవి తరుముకుంటూ వచ్చేస్తాయి. కుక్కలు తరుముకొని వచ్చి మళ్ళీ కంగారు పెడతాయి, ఒక విధంగా భయపడతాం కూడా, ఇంకా ఫాస్ట్గా తోలడానికి చూస్తాం. ఒకవేళ ఆగితే కనుక మనల్ని కరిచేయడానికో లేదా గట్టిగా దాడి చేయడానికి అవి ప్రయత్నిస్తాయి. ఆ విషయంలో మనం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కరవుగా హాస్పిటల్ పాలైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో పిల్లలు కూడా హాస్పిటల్ పాలై కొంతమంది చనిపోయిన, రేబీస్ వ్యాధి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇటువంటి మూగజీవాలని సంరక్షించాలి, కాపాడాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇలాగ కరవబడ్డ బాధితులను కూడా ఎవరన్నా రక్షిస్తే బాగుండు అన్నది నా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు, వాళ్ళని ఎవరు చూస్తారు? మరి మూగజీవాలని రక్షించాలి, కరెక్టే, నేను కాదంటలేదు. అదే సమయంలో ఈ కుక్కలు కరువుగా బాధించబడ్డ చాలామంది జనాలు హాస్పిటల్ పాలై మందులకి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కాపాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిదన్నదే. వీళ్ళు కూడా ఆ చర్యలు తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఎవరైతే మూగజీవాల గురించి మాట్లాడతారో కొంచెం ఫైట్ చేయడం జరుగుతుందండి, ఫైట్ చేయడం జరుగుతుంది. కానీ ఇది పూర్తిగా సాల్వ్ అవుతుందని అయితే నేను అనుకోవట్లే. ఎందుకంటే వీధి కుక్కల్ని, అంటే పెంపుడు కుక్కల్ని, మన ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్కల మీద ఉన్నంత శ్రద్ధ, భక్తి లేకపోతే ప్రేమ వీధి కుక్కల మీద ఎవరికే ఉండదు. ఒక విధంగా లెక్కాలంటే రష్మి గౌతమ్ గారు మాట్లాడిన మాటలో ఆవేదన ఉంది, మంచి అర్థం ఉంది. ఎందుకంటే ఆవిడ కరోనా సమయంలో కేవలం మూగ జీవాలకి, అంటే కుక్కలకి ఎన్నో రోజులు, అంటే కరోనా సమయం అన్ని రోజులు కూడా ఆవిడ అన్నం వండి పెట్టి అన్ని కుక్కలకి పెట్టారు ఆవిడ ఏరియాలో. అలాగే ప్రతి ఒక్కళ్ళు చేస్తే మంచిదే. అంటే కుక్కలు యాక్చువల్గా మనకి మీదకి వచ్చి కరుస్తాయని కాదు, కానీ కరవుగా వచ్చినట్లు భయపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మూగజీవాలని పరీక్షించాలనే వాళ్ళు ఎవరన్నా వచ్చి సానుకూలంగా స్పందించి వాళ్ళకు కూడా ఏదైనా మంచి చేసే విషయం ఆలోచిస్తే మంచిదనేది నా ఉద్దేశం.